బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిరిసిల్ల సభతో ఇటు కేటీఆర్ కు అటు బండి సంజయ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అక్కడి నుంచి ముఖ్యంగా కాంగ్రెస్ లోకి 8 మంది కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీకి చెందిన హుస్నాబాద్ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కూడా పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అయితే కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇక రేవంత్ ఆధ్వర్యంలో 8 మంది కార్పొరేటర్లు పార్టీ మార్పు అంశానికి సంబంధించి డిస్కషన్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే వెయిటింగ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ లో చేరిన 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సంబంధించి దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. అయితే కాంగ్రెస్ లో చేరే కార్పొరేటర్లు చాడగొండ బుచ్చిరెడ్డి, ఆకుల నర్మదా వీళ్ళకి సంబంధించి అట్ ద సేమ్ టైం గంట కళ్యాణి శ్రీనివాస్, నేతిగుంట యాదయ్యకు సంబంధించి కూడా ఇక్కడ మాట వినిపిస్తోంది. కోటగిరి భూమాగౌడ్, సరిల్లా ప్రసాద్, అలాగే మెండి శ్రీలత చంద్రశేఖర్, పిట్టల వినోద్ శ్రీనివాస్ వీళ్ళు కూడా ఇప్పుడు పార్టీ మారే యోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పటికీ వీళ్ళందరూ భేటీ అయ్యారు. ఆ డిస్కషన్స్ కొనసాగుతున్నాయి. పార్టీ మార్పుకి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సిరిసిల్ల సభతో ఇటు కేటీఆర్ కు బండి సంజయ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పార్టీ మార్పు అంశానికి సంబంధించి 8 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిస్కషన్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం బీజేపీకి సంబంధించి ఓ కీలక నేత, బీజేపీకి సంబంధించి హుస్నాబాద్ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. రిమెంబర్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మొన్న అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి బీజేపీ నుంచి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా పార్టీ మారబోతున్నారు అనే మాట వినిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్పొరేటర్లు అట్ ద సేమ్ టైం బీజేపీకి చెందిన ఓ కీలక నేత కూడా అంటే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేశారు హుస్నాబాద్ నుంచి. వీళ్ళు కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎంతమంది మారారు, ఎంతమంది మారబోతున్నారు ఇంకా? థ్యాంక్ యూ శ్రీరామ్. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు గాను దాదాపు 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు. పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఇప్పటికే ఒక లాబింగ్ జరిగింది. ఇప్పటికే లావాదేవీలు ఎట్లా ఉండాలి ఏంటి అనేటువంటి కండిషన్స్ అన్ని మీద చర్చ జరిగింది. దీంతో పాటుగా కాసేపట్లో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆయన సమక్షంలోనే వీరందరూ కూడా జాయిన్ కావడానికి సిద్ధంగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు పక్కాగా ఉంటున్నటువంటి సమాచారం. ఒకటే బీఆర్ఎస్ నుంచి తమకి ప్రస్తుత తరుణంలో ఒక రక్షణ అనేది లేదు, ఈ మధ్య కాలంలో తాము చేయాల్సింది ఏమీ లేదు అనేటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. ఈ మధ్య కాలంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో పలు కార్పొరేటర్లు సైతం అరెస్ట్ అయ్యారు, జైలుకు వెళ్లారు. వివిధ కేసులకు సంబంధించినటువంటి అన్ని కూడా పోలీసులు కొరడా జులిపిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఒకటి. రెండవ అంశం ఏంటంటే చాలా మందికి ఇప్పుడు పవర్ లో ఉన్నప్పుడు మాత్రమే తమ పనులు అయ్యేటి, ఇప్పుడు పవర్ లేదు కాబట్టి పనులు కావట్లేదు అనేటువంటి కోణంలో ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ గత కొంతకాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో కరీంనగర్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వెల్శాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. దీంతో స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళతో మంతనాలు జరిగాయి. గత కాలం నుంచి కూడా ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కాసేపట్లోనే 8 మంది కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు సీఎం కేసీఆర్ సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అవుతున్నారు. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 60 మంది కార్పొరేటర్లు ఉంటే 60 మంది కార్పొరేటర్లకు సంబంధించి దాదాపు 10 మంది కార్పొరేటర్లు జంప్ అవుతున్నారు. ఇక 7 ఎంఐఎం సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఏ క్షణమైనా కానీ ఈ లోక్సభ ఎన్నికల తర్వాత అవిశ్వాస తీర్మానం మేయర్ పైన పెట్టడానికి సైతం ఖచ్చితంగా ప్లాన్ వేసినట్టుగా అందుతున్నటువంటి సమాచారం. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఎందుకు వీళ్ళందరూ పార్టీ మారాలనుకుంటున్నారు? ఎందుకు పార్టీ మార్పు అంశానికి సంబంధించి సమాచారం జరుగుతున్నాయి? ఏం కారణం చెప్తున్నారు వాళ్ళు? ఇటీవల కాలంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం, అధికారాన్ని కోల్పోయిన తర్వాత
వరుస ఘటనలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కొన్ని సందర్భాల్లో కబ్జాలు, బెదిరింపులు ఇట్లాంటి అక్రమాలకు పాల్పడినట్టుగా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో సిపి అభిషేక్ మహంతి కొందరి మీద కేసులు నమోదు చేశారు. జైలుకు కూడా తరలించడం జరిగింది. మరికొంతమంది మీద కూడా ఏ క్షణమైనా కూడా కేసులు నమోదు అయ్యేటువంటి ఆ ప్రమాదం ఉంది అనేటువంటి చర్చ ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యము. రెండవ వైపు ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా అధికార పార్టీకి అనుబంధంగా కొనసాగారు. కార్పొరేటర్ల భర్తలుగా ఒక అధికార పార్టీ నాయకులుగా అధికారాన్ని చెలాయించారు. సడన్ గా అధికారం కోల్పోయేసరికి ఏమి తోచని పరిస్థితి, ఎవరు చెప్పినటువంటి మాట వినని పరిస్థితి ఉంటే మూడో అంశం ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలు సైతం వీళ్ళని ప్రోత్సహించాయని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఆర్థికంగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళు అడిగినటువంటి డిమాండ్ నెరవేర్చేటువంటి స్థితిలో లేరు అనేటువంటి సమాచారం ఒకవైపు వస్తుంది. దీంతో తాము ఖచ్చితంగా అధికార పార్టీకి అనుబంధంగా ఉండడమే మంచిది అనేటువంటి నిర్ణయానికి గత 10 రోజుల నుంచి చర్చ జరిగిన తర్వాత వీళ్ళు ఒక క్లారిటీకి వచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సంప్రదించారు. ఇదే అంశానికి సంబంధించి మంతనాలు జరిపారు. ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ రాగానే సిరిసిల్లలో జరిగేటువంటి సభలో ముఖ్యమంత్రి సమక్షంలోనే, రేవంత్ రెడ్డి సమక్షంలోనే వారు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 3 కార్పొరేటర్లు గత 4 రోజుల క్రితమే జాయిన్ అయ్యారు. ఇటు బీజేపీకి సంబంధించి హుస్నాబాద్ నుంచి గతంలో బీజేపీ తరఫున హుస్నాబాద్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కూడా పార్టీ మారబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆయన ఎప్పుడు పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు? సచిన్ మీరు అన్నట్టుగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు కుమారుడు మొన్నటికి మొన్న 2023లో హుస్నాబాద్ అసెంబ్లీ బరిలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి వ్యక్తి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సైతం పార్టీ మారుతున్నాడన్నటువంటి సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే ఆయన్ని సంప్రదించి మాట్లాడడం జరిగింది. అయితే తాను పార్టీ మారే ఆలోచన లేదు అని చెప్పి స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. మరొక వైపు ఆయన సిస్టర్ ఎవరైతే మూగ జయశ్రీ ఉంది, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు, ముఖ్యమైనటువంటి పదవిలో ఉన్నారు. తమ్ముడు నీకు భారతీయ జనతా పార్టీ ఏం తక్కువ చేసింది అంటూ ఒక లేఖ బహిరంగంగానే రాయడం జరిగింది. మోసకారి పొన్నం ప్రభాకర్ మాటలు విని మరొకసారి మోసపోవద్దు. హుస్నాబాద్ లో ఎర్ర జెండాను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి మన నాన్న బొమ్మ వెంకటేశ్వర్లకి సంబంధించి ఆయనని వేములవాడకి పోటీ చేయాలి, వేములవాడ నుంచి పోటీ చేసేలా మార్చారు, ఓటమి చెందేలా చూశారు, మరొకసారి నిన్ను ట్రాప్ లో వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వద్దు తమ్ముడు అంటూ బీజేపీ. సో ఇటువంటి నేపథ్యంలో బొమ్మ శ్రీరామ్ చక్రవర్తితో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చారా? ఆయన రియాక్షన్ ఏంటి? ఎస్ మీరు అన్నట్టుగా బొమ్మ శ్రీరామ్ తో మాట్లాడడం జరిగింది. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్ని విషయాలు సవివరంగా ఈ రోజు సాయంత్రం చెప్తాను, నేను హైదరాబాద్ లో ఆసుపత్రిలో ఉన్నాము, దగ్గరి సమీప బంధువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కాబట్టి ఇప్పుడే నేనేం మాట్లాడలేను, నేను ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళట్లేదు అనేటువంటి క్లారిటీ మాత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆయన కనుక పార్టీ మారితే ఏ మేరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఏ మేరకు ప్రభావం పడే అవకాశం ఉంది? ముఖ్యంగా బండి సంజయ్కి సంబంధించి అక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ వ్యూహం ఏంటి? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే అగ్రనాయకత్వం అన్ని నియోజకవర్గాల్లో దృష్టి సారించింది. సెకండ్ క్యాడర్ తో మంతనాలు జరుపుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ సెకండ్ క్యాడర్ సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేతృత్వంలో కండువాలు కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మీరు అన్నట్టుగా ఇప్పటికిప్పుడు పార్టీ మారితే హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి బండి సంజయ్ కి వచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే మొన్న పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా విజయం సాధించడము, మంత్రిగా రూపాంతరం చెందడము అయినటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ నేతగా ఉన్నటువంటి బొమ్మ శ్రీరామ్ సడన్ గా కాంగ్రెస్ పార్టీలో జంప్ చేస్తే కొంత మేరకి ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ హుస్నాబాద్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ లో వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సచిన్ రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సిరిసిల్ల సభ తర్వాత ఇటు కేటీఆర్ అలాగే బండి సంజయ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ లోకి 8 మంది కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెళ్లబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇన్ఫాక్ట్ బీజేపీకి సంబంధించిన ఒక కీలక నేత అంటే హుస్నాబాద్ నేత గత అసెంబ్లీలో అటు హుస్నాబాద్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేశారు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. ఆయన కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్నారనే సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సింది. అయితే
మేము ఆయనతో సంప్రదించినప్పుడు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఆయన్ని కాంటాక్ట్ చేసినప్పుడు తానైతే మాత్రం పార్టీ మారడం లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందని ఒక ఉత్కంఠ మాత్రం హుస్నాబాద్లో కొనసాగుతోంది. ఎందుకంటే ఆయన కనుక పార్టీ మారితే కనుక ముఖ్యంగా బండి సంజయ్కి సంబంధించి అక్కడ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని పార్టీ మారకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అక్కడ బీజేపీ. సో ఎంతవరకు ఫలిస్తాయి అనేది వేచి చూడాల్సిందే. రేవంత్ ఆధ్వర్యంలో 8 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ మార్పు అంశానికి సంబంధించి సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్లో చేరారు 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు.